సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం జగన్ పార్టీ డిఎన్ఏలోనే ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే కూటమి ప్రభుత్వంపై అబద్దాల పునాదులతో విమర్శలు చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. గతం కంటే ఇప్పుడు శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని, నేరాలు తగ్గుముఖం పట్టాయని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్ సుధాకర్, సలాం వంటి వారి మరణాల సమయంలో కులాలు గుర్తుకు రాని వారు ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కుల రంగుతో చూడటం బాధాకరమని అన్నారు. గొడ్డలి పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అతనికి స్వతహా ఫస్ట్ నుంచి కూడా ఆ డిఎన్ఏలోనే ఉంది. మేము ఎప్పుడు ఇంతకుముందు చెప్పాను, హైదరాబాద్ ఎప్పుడు సుభిక్షంగా ఉన్నప్పుడు మతాల మధ్య శిక్షలు పెట్టడం అలవాటు వాళ్ళ పూర్వీకులకు ఉండేది. ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీ అది. ఈ రోజును కూడా మనం చూస్తూ ఉంటే, ఎందుకంటే మీరు 14-19 చూస్తే ఏదైతే ఈ రాష్ట్రం పునర్నిర్మాణంలో బిజీగా ఉంటే అప్పుడు కులాల మధ్య చుచ్చుపట్టడం మొదలుపెట్టారు. ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి 38 మంది డిఎస్పీల ప్రమోషన్ ఉంటే దాంట్లో 35 మంది ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళని చెప్పి అబద్ధాలు చెప్పి, అంటే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ కాబట్టి అబద్ధాలు చెప్పి కులాల మీద ఆ రోజు రంగు పెట్టి చెప్పిన వ్యక్తి. 2019 ముందు ప్రజలు అమాయకులు నమ్మారు. కానీ ఎప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ యొక్క పార్టీ మనుషులు చేసినటువంటి పని ఎక్కడ కూడా ఎవరు కూడా నమ్మరు అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు మనం చూస్తాను, ఏ ఇద్దరు సుఖంగా ఉంటే అది నచ్చదు ఆ గొడ్డలి పార్టీ వాళ్ళకి. రాష్ట్రం సుభిక్షంగా ఉంది, పరిగెడతా ఉంది పురోగతిలో. 2 సంవత్సరాలు ఏదైతే ప్రజలు నమ్మారో ఆ నమ్మకం ఒమ్ము కాకుండా ఎక్కడికక్కడ పనిచేసుకుంటూ యువత గురించి ఆలోచించుకుంటూ మహిళల సాధికారత నుంచి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ సమృద్ధి వైపు తీసుకెళ్తా ఉంటే ఇష్యూ గవర్నెన్స్ అంతా చిన్న ఇష్యూ జరుగుతూ ఉంటుంది. ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, ఇంకో జరుగుతూ ఉంటుంది. ప్రతి దానికి కూడా కుల రంగు అనేది చాలా బాధాకరమైన విషయం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అందరికీ అండగా ఉంటుంది.